జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గోనెసంచిలో కుక్కి బావిలో పడేశారు. మృతురాలిని బోయినపల్లికి చెందిన సూరపాక వీరమ్మగా పోలీసులు గుర్తించారు. బంగారం కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 19న బోయినపల్లి నుండి గర్మిళ్లపల్లికి వీరమ్మ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి దారుణ హత్య చోటు చేసుకుంది. వృద్ధురాలని గోనెసంచిలో కుక్కి బావిలో పడేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బంగారం కోసం మాత్రమే ఈ హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంబంధించి బోయినపల్లి గ్రామం సంబంధించినటువంటి వృద్ధురాలు గల్మీరపల్లికి ఈ నెల 19న వెళ్ళింది. 19వ తేదీ నుంచి కనిపించకుండా ఆ వృద్ధురాలు పోయింది. వీరమ్మ కోసం 5 రోజులుగా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు గర్మిళ్లపల్లి శివారు బావిలో వీరమ్మ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధురాలు ఎవరైనా వివరాలు సేకరించిన తర్వాత ఈ మృతురాలు బోయినపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మగా గుర్తించారు. 65 సంవత్సరాలు ఉంటుంది. బంగారం కోసం వృద్ధురాల్ని హత్య చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసి గోనె సంచిలో చేతులు వెనక్కి కట్టి కుక్కి గోనె సంచిలో కట్టిన తర్వాత బావిలో పడేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరమ్మ ఒంటిపై ఆభరణాలు ధరించినటువంటి చోట్ల కత్తి గాయాలు ఉన్నట్టు ఆనవాళ్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఈ దారుణ హత్యకు పూనుకొని ఉంటారు, ఎందుకోసం ఈ దారుణ హత్య చేశారు, కేవలం బంగారు ఆభరణాల కోసం మాత్రమే హత్య చేసి ఉంటారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరు ఇందులో పాల్గొన్నారు తెలిసిన వారు మాత్రమే ఉంటారా, లేదంటే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వారిపై కూడా వివరాలు సేకరిస్తూ ఈ వృద్ధురాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ దారుణ హత్యకు ఒడిగట్టిన నిందితులు ఎవరు తేలుతారు, పోలీసు దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.